సో ఫ్రెండ్స్, ట్రేడింగ్లో ఆపర్చునిటీస్ అనేది వస్తూ ఉంటాయి. నేనేంటంటే షార్ట్ సైడ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను, బట్ ఏంటంటే అప్ సైడ్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతాను. ఈవెన్ దో మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ సైడ్ ఉన్న షార్ట్ సైడ్ అనేది ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తుంటాను. సో ఎనీహౌ మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ వెళుతూ ఉంది. అండ్ లెవెల్ వచ్చేసరికి R2 అబ్జర్వ్ చేయండి, 41,775 దగ్గర మనకి రిజెక్షన్ ఏర్పడింది. మళ్ళీ బుల్స్ ట్రై చేశారు, దాని తర్వాత బుల్స్ వీక్ అయిపోయారు. ఇక్కడ చూడండి హ్యామర్ ఫార్మేషన్ కనిపిస్తుంది, క్యాండిల్ హ్యామర్ ఫార్మేషన్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్. సో ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసుకుంటుంది అదే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అండ్ 2 టైమ్స్ సేమ్ లెవెల్ అనేది రిజెక్ట్ చేసిందంటే ఛాన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఫ్రెండ్స్ మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే ఆ క్యాండిల్ పైన మనం ఎస్ఎల్ అనేది తీసుకోవచ్చు. రైట్, అక్కడ నుంచి మనం అట్లీస్ట్ ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రెండ్స్ 1:1, దాని తర్వాత మనకి 50% జనరల్గా ఏంటంటే ఇందులో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నాం దగ్గర ఎంట్రీ. ఇమీడియట్ టార్గెట్ అనేది ఇది తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ అనేది అని చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ టార్గెట్ ఎలా తీసుకోవాలి, ట్రైల్ చేసుకోవాలంటే దీంట్లో 50% ఈ యొక్క ఎంటైర్ లెంత్లో 50% అనేది మనం బుక్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఎప్పుడు కూడా స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లాట్స్ ఉన్నాయనుకోండి, ఒక లాట్ అనేది ఇక్కడ ఎగ్జిట్, సెకండ్ లాట్ ఇక్కడ, థర్డ్ లాట్, అండ్ కాస్ట్ టు కాస్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ ట్రైల్ చేయడం కూడా ఉత్తమం అనమాట. మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ 41,500. సో ఒకవేళ ఏదైనా పైకి వెళ్ళాలన్నా ఇక్కడ చూడండి ఈ యొక్క R1 కనిపిస్తుంది, రెసిస్టెన్స్ 1. ఇదేంటంటే మనకి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు ఇంకొకసారి అటెంప్ట్ చేయొచ్చు. సో ఒకవేళ అక్కడ రిజెక్షన్ జరిగిందంటే స్లోగా మళ్ళీ పివోట్ పాయింట్ని నెక్స్ట్ టార్గెట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఎవరైతే ఈ యొక్క ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారో, అబ్జర్వ్ చేస్తున్నారో, వాళ్ళు ఎనదర్ ఎంట్రీ పాయింట్, గుడ్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది గుడ్ ఎంట్రీ, బట్ మొమెంటమ్ అప్ సైడ్ ఉంది కాబట్టి కొద్దిగా సస్పీషియస్ ఉంటుంది, ఎందుకంటే ఫెయిల్యూర్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకి క్లియర్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్, ఇది వచ్చేసరికి క్లియర్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్. సో ఫ్రెండ్స్, మార్కెట్ డ్రాప్ అయింది, దాని తర్వాత మళ్ళీ రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకుంది. కన్సాలిడేషన్ తీసుకున్నాక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే మంచి పవర్ఫుల్ ఎంట్రీ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ 1 minute టైం ఫ్రేమ్ కూడా మీరు ఒకసారి చూస్తే మనకు ఒక డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఫార్మేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ఫార్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్, ఓకే, ఒక వెజ్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది. వెజ్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, అక్కడ నుంచి కూడా ఫాల్ అనేది కనిపించింది. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది. అగైన్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ యొక్క లో దగ్గర ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ మన దీని దగ్గర ఏంటంటే పార్షియల్ ఎగ్జిట్ తీసుకోవాలంటే 50%, అండ్ నెక్స్ట్ ఫుల్ పొటెన్షియల్ మేబీ 41,500 దగ్గర అనేది కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దిస్ ఈజ్ ఏంటంటే అబ్జర్వేషన్. సో యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.